మిత్రులారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో జీవితం ఒక సవాలు అని, ఆ సవాలును మనం ఎదుర్కోవాలని, లేకపోతే దాని ముందు ఓడిపోతామని అంటాడు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ఇది పూలపాన్పు కాదు, ముళ్లబాట. ఇక్కడ ప్రతి అడుగులో కొత్త సవాళ్లు, కొత్త అడ్డంకులు మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ఈ సవాళ్లు వివిధ రూపాల్లో వస్తాయి. కొన్నిసార్లు ఆర్థిక సంక్షోభం, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు సంబంధాలలో సంఘర్షణలు, కొన్నిసార్లు వైఫల్యాలు, కొన్నిసార్లు ప్రియమైన వారిని కోల్పోవడం. జీవితానికి మరో పేరే సంఘర్షణ. మనకు రెండే మార్గాలుంటాయి: ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, వాటితో పోరాడి, వాటి నుండి నేర్చుకొని ముందుకు సాగడం, లేదా ఓటమిని అంగీకరించి కూర్చోవడం, పరిస్థితులకు తలవంచి నిరాశాని చీకటిలో కూరుకుపోవడం. సవాళ్లను స్వీకరించేవారు బలపడతారు. ప్రతి సవాలు వారికి కొత్త విషయాలను నేర్పుతుంది, వారి అనుభవాన్ని పెంచుతుంది, వారి ధైర్యాన్ని, సహనాన్ని పరీక్షిస్తుంది. వారు కింద పడతారు, కానీ మళ్లీ లేచి నిలబడి రెట్టింపు శక్తితో ముందుకు సాగుతారు. ఇలాంటి వారే జీవితంలో విజయం సాధించి ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. దీనికి విరుద్ధంగా సవాళ్లకు భయపడి పారిపోయేవారు లేదా ఓటమిని అంగీకరించేవారు జీవిత పరుగు పందెంలో వెనుకబడిపోతారు. వారు పరిస్థితులకు బానిసలై వారి జీవితం నిరర్ధకంగా, భారంగా మారుతుంది. కాబట్టి జీవితంలోని ప్రతి సవాలును ఒక అవకాశంగా భావించండి. నేర్చుకోవడానికి, ఎదగడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి. ధైర్యంతో, దృఢ సంకల్పంతో వాటిని ఎదుర్కోండి. ఓటమిని అంగీకరించే మార్గాన్ని ఎప్పుడూ ఎంచుకోకండి. మీ జీవితం మీ ఆలోచనలకు అనుగుణంగా మారుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. ఇది ఒక సార్వత్రిక నియమం. అంటే మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు. మన ఆలోచనల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది మన మానసిక స్థితిని, మన భావోద్వేగాలను ప్రభావితం చేయడమే కాకుండా మన పరిస్థితులను, మన భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతుంది. మనం ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచిస్తే, నేను ఇది చేయలేను, నాకు ఎప్పుడూ చెడే జరుగుతుంది, ప్రపంచం చాలా చెడ్డది అంటే, అప్పుడు మనం తెలియకుండానే ప్రతికూలతను మన వైపు ఆకర్షిస్తాం. మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మనం ప్రయత్నించడానికి భయపడతాం. మనకు అన్ని వైపులా నిరాశే కనిపిస్తుంది. మన జీవితం నిజంగా మనం ఆలోచించినట్లే తయారవుతుంది. దీనికి విరుద్ధంగా మనం సానుకూలంగా ఆలోచిస్తే, నేను ఇది చెయ్యగలను, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, నేను విజయం సాధిస్తాను, ప్రపంచంలో మంచితనం కూడా ఉంది అంటే, అప్పుడు మనం సానుకూల స్థితితో నిండిపోతాము. మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము. మనం అవకాశాల కోసం చూస్తాము. మనం పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి పెడతాము. సానుకూల ఆలోచన మనల్ని ఆశావాదులుగా, ఉత్సాహవంతులుగా, దృఢ నిశ్చయులుగా చేస్తుంది. ఇది మనకు కష్ట సమయాల్లో కూడా ధైర్యాన్ని ఇస్తుంది, విజయానికి దారితీస్తుంది. మన ఆలోచన మన జీవితానికి రిమోట్ కంట్రోల్ లాంటిది. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మొదట మీ ఆలోచనను మార్చుకోండి. సానుకూలంగా ఆలోచించండి, సానుకూలంగా మాట్లాడండి, సానుకూల పనులు చేయండి. మీ జీవితం దానంతటికదే సానుకూల దిశలో మారుతుంది. ఆ అందమైన క్షణం గురించి ఆలోచించకండి, అది నిన్నటిది. మీరు ఈరోజుపై దృష్టి పెట్టండి. గతాన్ని తలుచుకుంటూ జీవించడం, అది సుఖమైనదైనా దుఃఖమైనదైనా, వర్తమానాన్ని పాడు చేస్తుంది. తరచుగా మనం మన గతం యొక్క అందమైన క్షణాల్లో, బంగారు జ్ఞాపకాల్లో మునిగిపోతూ ఉంటాం. ఆ రోజులే వేరు, ఆ సమయం తిరిగి వస్తే బాగుండును అని అనుకుంటూ ఉంటాం. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం తప్పు కాదు, కానీ వాటిలోనే మునిగిపోయి వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఆ అందమైన క్షణం గడిచిపోయింది, అది నిన్నటి మాట అయిపోయింది, అది తిరిగి రాలేదు. మన నియంత్రణ కేవలం ఈ రోజు మీదే, వర్తమాన క్షణం మీదే ఉంది. మనం గతం జ్ఞాపకాల్లోనే చిక్కుకొని ఉంటే, మనం ఈనాటి అవకాశాలను, ఈనాటి ఆనందాలను కోల్పోతాము. ఈ రోజును మనం పూర్తిగా జీవిస్తే, దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఈ రోజు కూడా భవిష్యత్తులో ఒక అందమైన జ్ఞాపకంగా మారవచ్చు. అలాగే గతం యొక్క దుఃఖకరమైన అనుభవాలను పట్టుకొని కూర్చోవడం కూడా వర్తమానాన్ని నాశనం చేస్తుంది. తప్పుల నుండి నేర్చుకోండి, చెడు అనుభవాలను మరచిపోయి
ఈ రోజుపై దృష్టి కేంద్రీకరించండి. ఈరోజు మీకు కొత్తగా ప్రారంభించడానికి, కొత్తది నేర్చుకోవడానికి, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. భవిష్యత్తు కూడా ఈ రోజు మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఈరోజు ఏది చేస్తారో దానితోనే మీ రేపు రూపుదిద్దుకుంటుంది. కాబట్టి గతం యొక్క తీపి లేదా చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి మీ పూర్తి ధ్యాసను, మీ పూర్తి శక్తిని వర్తమాన క్షణంపై కేటాయించండి. ఈ రోజును మెరుగుపరచండి. భవిష్యత్తు దానంతటికదే చక్కబడుతుంది. శ్మశానంలోని బూడిదను చూసి మనసులో ఒక ఆలోచన వచ్చింది. కేవలం బూడిద కావడానికే మనిషి జీవితాంతం ఇతరులతో ఎంతగా ఈర్ష్యపడతాడో కదా అని. ఈ ఆలోచన జీవితం యొక్క అంతిమ సత్యం, మానవ స్వభావంపై లోతైన చింతన. శ్మశానం జీవితం అంతమయ్యే ప్రదేశం. అక్కడ గొప్ప రాజు నుండి నిరుపేద వరకు అందరూ సమానమై బూడిదలో కలిసిపోతారు. మనం ఇంతగా అలంకరించుకునే శరీరం చివరికి పిడికెడు బూడిద మాత్రమే మిగులుతుంది. ఇది చూసి మనసులో వైరాగ్య భావన కలుగుతుంది. మనం చేరాల్సిన అంతిమ గమ్యం కేవలం బూడిదే కదా అనే ఆలోచన మెదులుతుంది. మరి మనిషి ఎందుకు జీవితాంతం ఇతరులపై ఈర్ష్యపడతాడు, అసూయ చెందుతాడు, ద్వేషిస్తాడు? ధన సంపదల కోసం, పదవి ప్రతిష్టల కోసం, గౌరవ మర్యాదల కోసం ఒకరితో ఒకరు ఎందుకు పోటీ పడతారు? ఒకరినొకరు కించపరుచుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? ఇతరుల ఎదుగుదలను చూసి కుళ్ళుకోవటం, వారి సంతోషాలకు బాధపడటం, వారి దగ్గర ఉన్నదానిని చూసి అసహనపడటం, ఇదంతా ఎంత వ్యర్థం! చివరికి అందరూ ఈ బూడిదలోనే కలిసిపోవాలి. ఈ అసూయ, ఈ ఈర్ష్య, ఈ ద్వేషం కేవలం మన మనసులను కాల్చివేస్తాయి, మన శాంతిని భగ్నం చేస్తాయి, మనల్ని మానవత్వం నుండి దూరం చేస్తాయి. జీవితం యొక్క ఈ అంతిమ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే బహుశా మనం ఇతరులపై ఈర్ష్యపడటం మాని ప్రేమించటం నేర్చుకుంటామేమో. మనం కూడబెట్టటం కంటే పంచుకోవటం నేర్చుకుంటామేమో. మనం ద్వేషించటం కంటే క్షమించటం నేర్చుకుంటామేమో. జీవితం చాలా చిన్నది. ఇతరులపై ఈర్ష్యపడుతూ వృధా చేసుకోవడం కంటే ప్రేమ, సద్భావన, శాంతితో జీవించాలి. ఎందుకంటే అందరి అంతం ఒకటే, పిడికెడు బూడిద. మనసులాంటి నిస్వార్థమైన ప్రేమ మరొకరిది ఉండదు. పేదవాడికి స్నేహితులు ఉండరు. ఈ రోజుల్లో జనం గుణం కాదు, రూపు చూస్తున్నారు. మర్యాద మనిషికి కాదు, డబ్బుకే దక్కుతుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి నుండే మనకు ఎక్కువ దుఃఖం కలుగుతుంది. ఈ వాక్యాలు సమాజంలోని కఠోర సత్యాలను, మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను వెల్లడి చేస్తాయి. మొదటిది, మనసులాంటి నిస్వార్థమైన ప్రేమ మరొకరిది ఉండదు. ఇది బహుశా ఆత్మప్రేమ లేదా మన అంతరాత్మ గురించిన మాట కావచ్చు. అది ఎలాంటి బాహ్య అంచనాలు లేకుండా మనతో ఉంటుంది. లేదా ఇది దైవప్రేమను సూచిస్తూ ఉండవచ్చు. రెండవది, పేదవాడికి స్నేహితులు ఉండరు. సమాజంలో తరచుగా ధన సంపదలను చూసి సంబంధాలు ఏర్పడతాయనేది ఒక కఠిన సత్యం. పేదవారిని తరచుగా జనం నిర్లక్ష్యం చేస్తారు. వారికి మిత్రులు తక్కువగా ఉంటారు లేదా స్వార్థంతో కూడిన వారై ఉంటారు. మూడవది, జనం గుణం కాదు, రూపు చూస్తున్నారు. నేటి ప్రపంచంలో బాహ్య సౌందర్యానికి, ఆడంబరాలకు ప్రాముఖ్యత పెరిగింది. జనం వ్యక్తి యొక్క అంతర్గత గుణాలను, అతని శీలం అంటే క్యారెక్టర్ను తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే అతని రూపురేఖలు, బాహ్య వ్యక్తిత్వం చూసి ప్రభావితమవుతున్నారు. నాలుగవది, మర్యాద మనిషికి కాదు, డబ్బుకే దక్కుతుంది. ఇది కూడా చాలా వరకు నిజమే. సమాజంలో తరచుగా వ్యక్తి గౌరవం అతని ధనం, పదవి, సామాజిక హోదా ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఒక ధనవంతుడు అతని శీలం ఎలాంటిదైనా ఎక్కువ గౌరవం పొందుతాడు. అయితే ఒక నిజాయితీపరుడు, గుణవంతుడైన పేదవాడికి ఆ గౌరవం లభించకపోవచ్చు. ఐదవది, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి నుండే మనకు ఎక్కువ దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి నుండి మన అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలు నెరవేరనప్పుడు లేదా ఆ వ్యక్తి మనల్ని బాధపెట్టినప్పుడు దుఃఖం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ దెబ్బ హృదయానికి తగులుతుంది. ఈ విషయాలన్నీ మన సమాజం, మన సంబంధాల పునాదులు సరిగ్గా ఉన్నాయా అని మనల్ని ఆలోచింపచేస్తాయి. అనుమానానికి మందు లేదు, శీలానికి రుజువు లేదు, మౌనం కన్నా మంచి ఉపాయం లేదు, అహంకారం మనిషిని తినేస్తుంది. ఈ సూత్రవాక్యాలు జీవితంలోని ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి. మొదటిది, అనుమానానికి మందు లేదు.
అనుమానం అనేది ఏ వైద్యుడు నయం చేయలేని ఒక వ్యాధి. ఇది మనిషిలో పుట్టి నెమ్మదిగా సంబంధాలను, నమ్మకాన్ని నాశనం చేస్తుంది. అనుమానించే వ్యక్తి ఎప్పుడూ సందేహంలోనే జీవిస్తాడు. అనుమానించబడే వ్యక్తి వివరణ ఇస్తూ అలసిపోతాడు. అనుమానం మొదలవ్వాలని దానిని సంభాషణతో, నమ్మకంతో దూరం చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది మానని పుండుగా మారుతుంది. రెండవది, శీలానికి రుజువు లేదు. ఒక వ్యక్తి యొక్క శీలాన్ని నిరూపించడానికి ఏ పత్రం లేదా సర్టిఫికేట్ ఉండదు. శీలం వ్యక్తి ప్రవర్తన, అతని కర్మలు, అతని ఉద్దేశం ద్వారా వ్యక్తమవుతుంది. సమయం, పరిస్థితులే వ్యక్తి యొక్క నిజమైన శీలాన్ని వెల్లడిస్తాయి. ఎవరిపైనైనా తప్పుడు ఆరోపణలు చేయడం సులభం, కానీ శీలం నిర్మాణం సంవత్సరాల నిజాయితీ, సత్యసంధతతో జరుగుతుంది. మూడవది, మౌనం కన్నా మంచి ఉపాయం లేదు. కొన్నిసార్లు మాట్లాడటం వ్యర్థమనిపించే పరిస్థితులు వస్తాయి. మాటలు అపార్థాలను సృష్టించవచ్చు లేదా వివాదాన్ని పెంచవచ్చు. అలాంటి స్థితిలో మౌనంగా ఉండటమే అత్యంత తెలివైన ఉపాయం. మౌనం మనల్ని అనవసరమైన వాదనల నుండి కాపాడుతుంది, మనకు ఆలోచించడానికి సమయమిస్తుంది, తరచుగా ఎదుటివారికి కూడా వారి తప్పుని గ్రహించేలా చేస్తుంది. నాలుగవది, అహంకారం మనిషిని తినేస్తుంది. అహంకారం అంటే నేను అనే భావన, తనను ఇతరుల కంటే గొప్పవాడిగా భావించే ప్రవృత్తి. ఇది వ్యక్తిని గుడ్డివాణ్ణి చేస్తుంది. అతను ఇతరులను గౌరవించడం మర్చిపోతాడు, నేర్చుకునే ప్రవృత్తిని కోల్పోతాడు, ఒంటరివాడైపోతాడు. అహంకారం వ్యక్తి పతనానికి కారణమవుతుంది. రావణుడి అహంకారం అతని వినాశనానికి కారణమైనట్లు. వినయమే వ్యక్తిని గొప్పవాణ్ణి చేస్తుంది. మంచి స్నేహితుడు చేయి, కన్ను లాంటివాడు. చేతికి నొప్పి వస్తే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. ఇది నిజమైన స్నేహానికి చాలా అందమైన నిర్వచనం. ఒక నిజమైన స్నేహితుడు మన శరీర అవయవాలలాగే మనతో అనుబంధం కలిగి ఉంటాడు. మన భావాలను అర్థం చేసుకుంటాడు. మన సుఖ దుఃఖాలలో సహజంగా పాలు పంచుకుంటాడు. చేతికి గాయమైనప్పుడు నొప్పి అనుభూతి కేవలం చేతికే పరిమితం కాకుండా మన కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. అలాగే ఒక స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడికి కూడా అతని బాధ తెలుస్తుంది, అతను దుఃఖిస్తాడు. మన కంటిలో ఏదైనా పడినప్పుడు లేదా మనం ఏదైనా దుఃఖంలో ఏడుస్తున్నప్పుడు మన చెయ్యి వెంటనే మన కంటి దగ్గరకు వచ్చి కన్నీళ్లను తుడవడానికి, దాన్ని నిమరడానికి ఎలా వస్తుందో, అలాగే నిజమైన స్నేహితుడు మన కష్టంలో, మన దుఃఖంలో వెంటనే మన దగ్గరకు వస్తాడు, మనల్ని ఆదుకోవడానికి, మనకు సాంత్వన కలిగించడానికి, మన కన్నీళ్లను తుడవడానికి. ఈ సంబంధం పరస్పర సానుభూతి, సున్నితత్వం, తక్షణ సహాయంతో కూడుకున్నది. ఇందులో ఎలాంటి ప్రదర్శన ఉండదు, ఎలాంటి లాంఛనం ఉండదు. ఇది ఒక సహజమైన స్వాభావిక ప్రతిస్పందనం. ఒకరి నొప్పిని మరొకరు అనుభవించే, ఒకరి కన్నీళ్లను మరొకరు తుడిచే అలాంటి స్నేహం చాలా అమూల్యమైనది. ఇదే నిజమైన స్నేహానికి గుర్తు. ఇక్కడ స్నేహితులు కేవలం సహచరులు మాత్రమే కాదు, మన అస్తిత్వంలో భాగమైపోతారు. ఒంటరిగా నడిచేవారి వేగం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు దూరం ప్రయాణం చేయాలంటే అందరి తోడు అవసరం. ఈ వాక్యం వ్యక్తిగత వేగం, సామూహిక ప్రయాణం మధ్య తేడాను స్పష్టం చేస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా నడిచినప్పుడు అతను ఎవరి కోసం ఆగాల్సిన అవసరం ఉండదు, ఎవరితో సర్దుకోవాల్సిన అవసరం ఉండదు. అతను తన ఇష్టానుసారం తన వేగంతో ముందుకు సాగవచ్చు. కాబట్టి అతని వేగం ఎక్కువగా ఉండవచ్చు. అతను తక్కువ సమయంలో చిన్న దూరాన్ని అధిగమించవచ్చు. కానీ జీవిత ప్రయాణం సుదీర్ఘమైనది. ఇందులో అనేక ఎత్తుపల్లాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణాన్ని ఒంటరిగా చేయడం చాలా కష్టం. ఒంటరిగా నడిచే వ్యక్తి త్వరగా అలసిపోవచ్చు, నిరాశపడవచ్చు, దారి తప్పవచ్చు. మరోవైపు మనం ఇతరులతో కలిసి నడిచినప్పుడు, అంటే కుటుంబం, స్నేహితులు, సహచరులు, సమాజంతో కలిసి నడిచినప్పుడు మన వేగం కొంచెం తగ్గినా, ఎందుకంటే మనం అందరినీ కలుపుకొని పోవాలి, అందరితో సర్దుకోవాలి, మన ప్రయాణం సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఒకరికొకరు ఆసరా లభిస్తుంది, కష్ట సమయాల్లో ధైర్యం లభిస్తుంది, జ్ఞానం, అనుభవాలు పంచుకోబడతాయి. కలిసి నడవడం వల్ల మనం పెద్ద పెద్ద అడ్డంకులను కూడా అధిగమించగలము, దూరపు గమ్యానికి చేరుకోగలము. చిన్న దూరపు పరుగును ఒంటరిగా గెలవచ్చు, కానీ జీవిత మ్యారథాన్ను గెలవాలంటే ఇతరుల తోడు తప్పనిసరి. సహకారం, భాగస్వామ్యమే మనకు స్థిరత్వం, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. తన వాళ్ల మంచి కోరేవాడు దుర్యోధనుడు, అందరి మంచి కోరేవాడు యుధిష్ఠిరుడు. ఇది మహాభారతంలోని ఇద్దరు ముఖ్య పాత్రల ద్వారా రెండు వేరువేరు దృక్పథాలను చూపిస్తుంది. దుర్యోధనుడి పాత్ర కేవలం తన కుటుంబం మరియు తన అనుచరుల మీద ఉంటుంది. అతను వారి ప్రయోజనాల కోసం న్యాయం లేదా అన్యాయం గురించి ఆలోచించడు. అతను వారి పక్షపాతిగా ఉండి అందరినీ శత్రువులుగా భావిస్తాడు. మరి వారి నాకు మంచి చేస్తే నేను వారికి సాయం చేస్తాను అనే భావనతో పనిచేస్తాడు. ఇందులో వచ్చే అహంకారం దుర్యోధనుడిని వినాశనానికి కారణమైంది.
మరోవైపు యుధిష్ఠిరుడు తన స్వకుటుంబంతో పాటు అందరి జీవకోటి బాగోగులు గురించి ఆలోచిస్తాడు. అతను సత్యన్యాయాలతో పనిచేస్తాడు, అన్ని రకాల జీవులను ఆదరిస్తాడు. అందరి బాగోగులు యందు నేనేందుకు భాగస్వామి కావాలి అని ఆలోచిస్తాడు. విశ్వ సౌభ్రాతృత్వం మెల్లడనే ఉదాత్తమైన భావన ఉంటుంది. తన సోదరులు తన పక్షం వారి ప్రయోజనాల గురించే ఆలోచించేది. అతనికి తన వారు అనే పరిధి చాలా పరిమితంగా ఉండేది. కౌరవులు వారి మంచి కోసం, వారి అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవాడు. దీనికోసం ఇతరులకు హాని కలిగించినా, ధర్మాన్ని న్యాయాన్ని పక్కన పెట్టినా సరే అతని ప్రేమ, అతని విధేయత కేవలం తన పరిమిత పరిధి వరకే ఉండేవి. మరోవైపు యుధిష్ఠిరుడి పాత్ర ధర్మం, న్యాయంపై ఆధారపడి ఉండేది. అతను కేవలం పాండవుల మంచి మాత్రమే కాకుండా యావత్ ప్రజల, యావత్ మానవాళి మంచి కోరేవాడు. అతనికి అందరి మంచి సర్వోన్నతమైనది. దీనికోసం అతను కష్టాలు పడాల్సి వచ్చినా సరే అతను సత్యం, అహింస, న్యాయ మార్గంలో నడిచేవాడు. అతని దృష్టి విశాలమైనది. కేవలం తనవారి మంచి గురించి ఆలోచించడం వల్ల సమాజంలో సంఘర్షణ, అన్యాయం పుడతాయని అతను అర్థం చేసుకున్నాడు. నిజమైన ధర్మం, నిజమైన మానవత్వం సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే సిద్ధాంతంలోనే ఉంది. నేటి సందర్భంలో కూడా ఈ మాట అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. కేవలం తన కుటుంబం, తన సమూహం లేదా తన స్వార్థం వరకే పరిమితమయ్యే వ్యక్తి దుర్యోధనుడి మనస్తత్వానికి ప్రతీక. కాని సంకుచిత పరిధుల నుండి పైకి లేచి అందరి ప్రయోజనం, అందరి సంక్షేమం గురించి ఆలోచించి దానికోసం ప్రయత్నించేవాడే యుధిష్ఠిరుడిలా ధర్మపరుడు, గొప్పవాడు అనిపించుకుంటాడు. మనం యుధిష్ఠిరుడి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. మీరు ఇతరుల ఆటంకాలను తొలగిస్తూ ఉండండి. మీ గమ్యస్థానానికి దారు దానంతట అదే స్పష్టమవుతుంది. ఇది కర్మయోగంలోని ఒక అందమైన సిద్ధాంతం. తరచుగా మనం మన గమ్యాన్ని చేరడానికి కేవలం మన దారిలోని అడ్డంకులపైనే దృష్టి కేంద్రీకరిస్తాము. కానీ ఈ సూత్రం మనకు ఒక భిన్నమైన దృక్పథాన్ని అవలంబించమని చెబుతుంది. మనం నిస్వార్థభావంతో ఇతరులకు సహాయం చేసినప్పుడు, వారి మార్గంలో వచ్చే కష్టాలను, అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు తెలియకుండానే మనం మనకోసం కూడా సకారాత్మక శక్తిని, అనుకూల పరిస్థితులను నిర్మించుకుంటుంటాము. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ మంచి కర్మల పుణ్యం పోగవుతుంది. మీరు ఏది ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుందనేది ప్రకృతి నియమం. మీరు ఇతరుల దారులను సుగమం చేసినప్పుడు దేవుడు లేదా ప్రకృతి మీ దారిని సుగమం చేస్తుంది. మీ సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవడం మొదలవుతాయి. మీకు సరైన మార్గదర్శనం లభిస్తుంది. సరైన వ్యక్తులు మీ సహాయానికి ముందుకు వస్తారు. ఇతరులకు సహాయం చేయడం కేవలం పరోపకారమే కాదు, ఒక రకంగా స్వీయ ఉపకారం కూడా. ఇది మీ శీలాన్ని మెరుగుపరుస్తుంది, మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది, పరోక్షంగా మీ ప్రకృతికి సహాయపడుతుంది. కాబట్టి కేవలం మీ గమ్యం గురించే చింతించకండి, ఇతరుల ప్రయాణాన్ని కూడా సులభతరం చెయ్యడానికి ప్రయత్నించండి. మీ గమ్యం మీకు మరింత దగ్గరైనట్లు మీరు గమనిస్తారు. మేలు చేసి ఫలితం ఆశించకు, ఈ భావనతో ఉండండి. ఫలితం దానంతట అదే లభిస్తుంది. ఆ సమయం, ఆ సంబంధం, ఆ వ్యక్తి ఎంత విలువైనవారో కదా అని మనకు తరచుగా ఏదైనా వస్తువు లేదా వ్యక్తి మన నుండి దూరమైనప్పుడు లేదా కోల్పోయినప్పుడు అనిపిస్తుంది. విలువైన సమయం మన దగ్గర ఉన్నంత వరకు మనం దాని విలువను గుర్తించం, దాన్ని వృధాగా గడిపేస్తాము. ఒక సంబంధం మనతో ఉన్నంత వరకు మనం దాన్ని తేలికగా తీసుకుంటాము, దాని అవసరాలను, దాని భావాలను పట్టించుకోము. ఒక వ్యక్తి మన జీవితంలో ఉన్నంత వరకు మనం అతని ఉనికిని దారణ్యంగా తీసుకుంటాము, అతని ప్రాముఖ్యతను అర్థం చేసుకోము. కానీ ఆ సమయం గడిచిపోయిన వెంటనే, ఆ సంబంధం తెగిపోయిన వెంటనే, లేదా ఆ వ్యక్తి మన నుండి విడిపోయిన వెంటనే మనకు దాని అసలు విలువ తెలుస్తుంది. అప్పుడు మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది, ఆ సంబంధాన్ని మరింత జాగ్రత్తగా చూసుకొని ఉంటే బాగుండేది, ఆ వ్యక్తిని మరింత అర్థం చేసుకుని గౌరవించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ అనుభూతి పశ్చాత్తాపంతో నిండి ఉంటుంది. మనం దేవుణ్ణి, విధిని లేదా మనల్ని మనమే నిందించుకుంటాము. ఈ అనుభవం మనకు మన దగ్గర ఉన్న విలువను, అది సమయమైనా, సంబంధమైనా, వ్యక్తైనా వర్తమానంలోనే గుర్తించాలని నేర్పుతుంది. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి, దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి.
ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత వారి విలువను అర్థం చేసుకోవడం కంటే వారు ఉన్నప్పుడే వారి విలువను అర్థం చేసుకోవడం మంచిది. వర్తమానంలో జీవించండి, మీ చుట్టూ ఉన్న ప్రతి విలువైన వస్తువును గౌరవించండి. జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు మనిషి ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి అని అంటాడు. ఈ స్థితి తరచుగా మనిషి ఎక్కువగా సంఘర్షించి ఎక్కువగా ప్రయత్నించి అలసిపోయినప్పుడు, లేదా జీవితంలోని ఎట్టుబళ్లాలను చూసి ఇక ఏమీ మార్చాలనే కోరికగానీ శక్తిగానీ లేనప్పుడు వస్తుంది. ఇది ఒక రకమైన అంగీకారం లేదా సమర్పణ భావనం. మనిషి పరిస్థితులతో పోరాటం మానేసి అవి ఎలా ఉన్నాయో అలాగే స్వీకరిస్తాడు. ప్రతిదీ తన నియంత్రణలో లేదని, కొన్ని విషయాలను కాలానికి విధికి వదిలేయటమే మంచిదని అతను అర్థం చేసుకుంటాడు. ఇది నిరాశ కూడా కావచ్చు. అక్కడి వ్యక్తికి ఏమీ మారదని, కాబట్టి ప్రయత్నించడం వ్యర్థమని అనిపిస్తుంది. లేదా ఇది ఒక రకమైన శాంతి, నిలకడ కూడా కావచ్చు. అక్కడ వ్యక్తి ప్రస్తుత పరిస్థితితో సంతృప్తి చెంది అందులో ఎలాంటి మార్పు కోరుకోడు. అతను జీవిత ప్రవాహంతో పాటు సాగడం నేర్చుకుంటాడు. కారణం ఏదైనా కావచ్చు. ఈ స్థితి వ్యక్తికి ఒక రకమైన మానసిక శాంతిని లేదా జడత్వాన్ని అందిస్తుంది. అతను ప్రతి విషయానికి ప్రతిస్పందించడం మానేస్తాడు, అంచనాలను తగ్గించుకుంటాడు, జరుగుతున్న దాన్ని సాక్షి భావనతో చూడడం మొదలుపెడతాడు. ఇది ఎప్పుడూ ప్రతికూలంగా ఉండాలని లేదు. కొన్నిసార్లు ఇది అనవసరమైన ఒత్తిడి, ఆందోళన నుండి విముక్తిని కూడా కలిగించవచ్చు. కానీ ఇది నిరాశ నుండి పుట్ట ఉంటే వ్యక్తి దాని నుండి బయటపడి మళ్లీ ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరిన మంచితనానికి కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మంచితనం ఒక గుణం, కానీ ఇది మితిమీరినప్పుడు, అంటే వ్యక్తి తన అవసరాలను, తన గౌరవాన్ని, తన ప్రయోజనాలను త్యాగం చేసి కూడా ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించినప్పుడు దానికి ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మితిమీరిన మంచివారు తరచుగా కాదు అని చెప్పలేరు. ఎదుటివారు నొచ్చుకుంటారేమోననే భయంతో ఇతరుల అనుచితమైన కోరికలను కూడా తీర్చడానికి ప్రయత్నిస్తారు. జనం వారి ఈ మంచితనాన్ని ఆసరాగా తీసుకుంటారు, వారిని తేలికగా తీసుకుంటారు, వారిని దోచుకుంటారు, వారి గౌరవాన్ని పట్టించుకోరు. అలాంటి వ్యక్తి ఇతరుల సమస్యలను పరిష్కరించటంలో ఎంతగానో చిక్కుకుపోయి తన జీవితంపై శ్రద్ధ పెట్టలేకపోతాడు. ఇతరులు తనను మంచివాడు అనుకోవాలనే ఉద్దేశంతో తన భావాలను అణిచివేస్తాడు, తన కోరికలను అణిచివేస్తాడు. చివరికి అతనికి నిరాశ, అలసట, దుఃఖం మాత్రమే మిగులుతాయి. జనం అతని మంచితనాన్ని అతని బలహీనతగా భావిస్తారు. కాబట్టి మంచిగా ఉండటం అవసరం, కానీ తన పరిమితులను తెలుసుకోవటం, తన గౌరవాన్ని కాపాడుకోవటం కూడా అంతే అవసరం. ఇతరులకు సహాయం చేయండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి కాదు. అవసరమైనప్పుడు కాదు అని చెప్పడాన్ని నేర్చుకోండి. మీ అవసరాలను, భావాలను కూడా పట్టించుకోండి. సమతుల్యమైన మంచితనమే ఆరోగ్యకరమైనది, గౌరవాన్ని కలిగినది. మితిమీరిన మంచితనం తరచుగా ఆత్మహత్యా సదృశంగా నిరూపించబడుతుంది. పగిలిన హృదయం పగిలిన గాజులా ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడది ఎవ్వరినీ నమ్మదు, ఎవ్వరి నుండి ప్రేమను ఆశించదు. హృదయం పగలడం, ముఖ్యంగా ప్రేమలో లేదా ఏదైనా లోతైన సంబంధంలో ద్రోహం లేదా విశ్వాసఘాతానికి గురి కావటం వల్ల వ్యక్తిని లోలోతు నుంచి కుదిపేస్తుంది. పగిలిన గాజు పదునుగా, వాడిగా మారి ఎవరికైనా గాయం కలిగించగలిగినట్లే పగిలిన హృదయం కూడా కఠినత్వం, అపనమ్మకంతో నిండిపోతుంది. హృదయం పగిలిన వ్యక్తి ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. అతనికి ప్రతి ఒక్కరిలోనూ మోసగాడే కనిపిస్తాడు. అతని నమ్మే సామర్థ్యం నశించిపోతుంది. మళ్లీ అదే నొప్పిని అనుభవించాల్సి వస్తుందేమోనన్న భయంతో అతను మరెవ్వరినీ సులభంగా నమ్మలేడు. అతను ప్రేమించడానికి, ప్రేమను పొందడానికి భయపడతాడు. అతను తన భావాలను వ్యక్తం చేయడానికి సంకోచిస్తాడు. తన చుట్టూ ఒక భావోద్వేగపు గోడను నిర్మించుకుంటాడు. అతను పూర్తిగా ఒంటరివాడైపోతాడు, లేదా లోతులేని ఉపరితల సంబంధాలు ఏర్పరచుకుంటాడు. ఈ పరిస్థితి ఆ వ్యక్తికే కాకుండా అతని చుట్టూ ఉన్నవారికి కూడా దుఃఖకరంగా ఉంటుంది. పగిలిన హృదయం కేవలం నొప్పిని మాత్రమే కాదు, వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా ప్రతికూలంగా మార్చగలదు. దీని నుండి కోలుకోవడానికి సమయం, సానుభూతి, కొన్నిసార్లు నిపుణుల సహాయం అవసరం. తద్వారా వ్యక్తి మళ్లీ నమ్మటం, ప్రేమించడం నేర్చుకోగలదు. ప్రతి సంబంధానికి ఒక పరిమితి, ఒక గీత ఉంటుంది. ఈ పరిమితిని పాటించడం సంబంధాన్ని ఆరోగ్యంగా, గౌరవప్రదంగా ఉంచడానికి చాలా అవసరం. ఈ పరిమితి లేదా సరిహద్దు రేఖ మనకు ఎక్కడ ఆగాలో, ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో తెలియజేస్తుంది. ఇది ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, భావాలను, ఆత్మాభిమానాన్ని గౌరవించడం నేర్పుతుంది. మనం ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు, ఆ అదృశ్య రేఖను దాటినప్పుడు సంబంధంలో ఒత్తిడి, కఠినత్వం రావడం మొదలవుతుంది. ఉదాహరణకు, స్నేహితుల మధ్య సరదాకి ఒక హద్దు ఉంటుంది,
భార్యాభర్తల మధ్య వాదనకు ఒక హద్దు ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య జోక్యానికి ఒక హద్దు ఉంటుంది. మనం అవసరానికి మించి అధికారం చెలాయించినప్పుడు, వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకున్నప్పుడు, అవమానకరమైన పదాలను ఉపయోగించినప్పుడు లేదా ఇతరుల భావాలను దెబ్బతీసినప్పుడు మనం ఆ పరిమితిని దాటుతున్నామని అర్థం. ప్రతి సంబంధంలో కొంచెం దూరం, కొంచెం గౌరవం పాటించడం అవసరం. ఈ దూరం సంబంధం ఉక్కిరిబిక్కిరి కాకుండా కాపాడుతుంది, గౌరవం దానికి బలాన్నిస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాల కోసం ఈ పరిమితులను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం తప్పనిసరి. పరిమితులు విచ్ఛిన్నమైనప్పుడు సంబంధాలు కూడా విచ్ఛిన్నమవుతాయి లేదా గాయపడతాయి. ఎన్ని చెప్పని మాటలను వెంట తీసుకుపోతారో తెలియదు. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళతామని జనం అబద్ధం చెప్తారు. మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతని చేతులు ఖాళీగా ఉంటాయనేది నిజం. వెళ్ళేటప్పుడు కూడా భౌతికంగా ఏమీ తీసుకువెళ్ళడు. ధన సంపదలు, ఆస్తులు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ అతను పూర్తిగా ఖాళీ చేతులతో వెళతాడని చెప్పడం బహుశా పూర్తిగా సరైనది కాదు. మనిషి తనతో పాటు తన కర్మల లెక్క, తన జ్ఞాపకాలు, తన అనుభవాలు, అన్నింటికంటే ముఖ్యంగా తన చెప్పని మాటలను తీసుకువెళతాడు. జీవితాంతం మనం ఎన్ని మాటలను మనసులో అణిచివేసుకుంటామో తెలియదు. ఎన్ని అనుభూతులు, ఎన్ని రహస్యాలు, ఎన్ని పశ్చాత్తాపాలు, ఎన్ని అసంపూర్ణ సంభాషణలు, ఎన్ని చెప్పని ప్రేమ లేదా ద్వేషపు మాటలు మనలోనే బందీలుగా ఉండిపోతాయి. మనం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, లేదా చెప్పే ధైర్యం చెయ్యలేం. చివరికి ఆ మాటలు మనతో పాటే వెళ్ళిపోతాయి. ఈ చెప్పని మాటలు ఒక భారంలా ఉంటాయి. బహుశా ఆత్మతో పాటు కూడా ప్రయాణిస్తాయేమో. జనం తమతో ఇతరులిచ్చిన ఆశీస్వాదాలను, శాపాలను కూడా తీసుకువెళతారు. వారు జీవించిన సంబంధాలలోని మాధుర్యాన్ని లేదా కఠినత్వాన్ని కూడా తమతో తీసుకువెళతారు. కాబట్టి భౌతికంగా మనం ఖాళీ చేతులతో వెళ్ళినా భావోద్వేగ, కర్మల స్థాయిలో మనం చాలా తీసుకువెళతాము. అందులో చెప్పని మాటలదే పెద్ద భాగం. కాబట్టి మనసులో ఎలాంటి భారం ఉంచుకోకుండా అవసరమైన మాటలను సమయానికి చెప్పేయడానికి ప్రయత్నించాలి. తద్వారా వెళ్ళేటప్పుడు మనసు తేలికగా ఉంటుంది. శ్వాస ఆగిపోవడమే మరణం కాదు. తప్పును తప్పు అని చెప్పే శక్తి లేని ప్రతి వ్యక్తి మరణించినట్టే. మరణం కేవలం శారీరకమైనది కాదు, మానసిక, నైతిక, ఆత్మిక మరణం కూడా ఉంటుంది. మన శ్వాస ఆగిపోయినప్పుడు మన భౌతిక శరీరం నశించిపోతుంది. ఇది జీవ సంబంధమైన మరణం. కానీ చాలామంది బ్రతికి ఉండగానే మరణించిన వారిలా ఉంటారు. వారు శ్వాస తీసుకుంటూ ఉంటారు, కానీ వారి ఆత్మ, వారి అంతరాత్మ చనిపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకరు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని, అత్యాచారాన్ని లేదా తప్పు విషయాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ కూడా దానికి వ్యతిరేకంగా గొంతు విప్పి ధైర్యం లేనివాడు. భయం వల్ల, స్వార్థం వల్ల లేదా ఉదాసీనత వల్ల అతను మౌనంగా ఉండిపోతాడు. తప్పుడు తప్పు అని చెప్పే ధైర్యం చేయలేడు. అలాంటి వ్యక్తి నైతికంగా మరణించి ఉంటాడు. తన అంతరాత్మ నిద్రపోయి ఉంటుంది. బ్రతికి ఉండడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు, సరైన దానికోసం నిలబడడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, నిజం మాట్లాడే ధైర్యం కలిగి ఉండటం కూడా. ఈ ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తి కదిలే శవం లాంటివాడు. అతని జీవితం నిరర్థకం. నిజమైన జీవితం అంటే అన్యాయం పట్ల ప్రతిఘటన, సత్యం పట్ల నిష్ఠ, తప్పును తప్పు అని నిర్భయంగా చెప్పే గొంతుగా ఉండటం. కాబట్టి కేవలం శ్వాస నడవడాన్నే జీవితంగా భావించుకోండి. మీ అంతరాత్మను బ్రతికించుకోండి. అప్పుడు మీకు మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవితంలో మీరు సానుకూల దృక్పథాన్ని అవలంబించినప్పుడు, దేవుడిపై విశ్వాసం ఉంచినప్పుడు, కర్మ చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు, సరైన మార్గంలో నడిచినప్పుడు, అప్పుడు మీకు మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభించడం మొదలవుతుంది. కష్టాలు వస్తాయి, కానీ వాటి పరిష్కార మార్గాలు కూడా తెరుచుకోవడం మొదలవుతాయి. బహుశా మీరు ఇతరుల అడ్డంకులను తొలగించినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేదా మీరు మౌనంగా ఉండి దేవుడిపై నమ్మకం ఉంచినప్పుడు పరిష్కారం లభిస్తుంది. లేదా మీరు అహంకారాన్ని త్యజించి వినయంగా మారినప్పుడు పరిష్కారం తడుతుంది. సమస్యల పరిష్కారం తరచుగా మనలోనే, మన ఆలోచనల్లో, మన కర్మలలో దాగి ఉంటుంది. మనం సరైన దిశలో ప్రయత్నించి ఓర్పు వహించినప్పుడు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎవరి చేయి అయినా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండగలిగినప్పుడే పట్టుకోండి. ఇది సంబంధాలను నిలబెట్టుకునే బాధ్యతపై ఒక ముఖ్యమైన పాఠం. ఎవరి చేయినైనా పట్టుకోవడం, అది స్నేహానిదైనా, ప్రేమదైనా,
లేదా మరేదైనా ఆసరా కోసమైనా అది ఒక వాగ్దానం, ఒక నిబద్ధత. మనం ఎవరి చెయ్యినైనా పట్టుకున్నప్పుడు మనం వారికి మన తోడుగా ఉంటామని, వారికి ఆసరాగా నిలుస్తామని, కష్ట సమయాల్లో వారిని విడిచిపెట్టమని హామీ ఇస్తాము. ఇది చాలా పెద్ద బాధ్యత. కాబట్టి ఈ అడుగు చాలా ఆలోచించి వేయాలి. కేవలం క్షణికావేశంలో లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎవరి చెయ్యినైనా పట్టుకుని ఆపై మధ్యదారిలో వారిని విడిచిపెట్టడం ఆ వ్యక్తికి చాలా బాధ కలిగిస్తుంది. ఇది వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, వారిని భావోద్వేగపరంగా గాయపరుస్తుంది. మీరు ఎవరితోనైనా జీవితాంతం లేదా చాలా కాలం పాటు తోడుగా ఉండే సామర్థ్యం, కోరిక, నిష్ఠ లేకపోతే వారి చెయ్యి పట్టుకోకపోవడమే మంచిది. తప్పుడు ఆశలు కల్పించడం, ఎవరినైనా మీ జీవితంలో భాగం చేసుకుని ఆపై వారిని ఒంటరిగా విడిచిపెట్టడం, ఇది ఒక రకమైన మోసం. చెయ్యి పట్టుకుంటే దాన్ని పట్టుకునే ఉద్దేశం కూడా ఉండాలి. సంబంధాలను ఏర్పరచుకోవడం సులభం కావచ్చు, కానీ వాటిని నిలబెట్టుకోవడానికి సమర్పణ అవసరం. కాబట్టి మీరు నిబద్ధతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడే దాన్ని చెయ్యండి. ఏది లభిస్తుందో అదే నీకు మంచిది. ఇది నీకు తెలియకపోవచ్చు, కానీ ఇచ్చేవాడికి, భగవంతుడికి బాగా తెలుసు. ఇది దేవుని ప్రణాళిక, ఆయన దయపై అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. తరచుగా మనకు కావాల్సింది దొరకలేదని, లేదా మనకు దొరికింది మన కోరికకు అనుగుణంగా లేదని, లేదా ఇతరులకు మనకంటే ఎక్కువ దొరికిందని అనిపిస్తుంది. మనం ఫిర్యాదు చేస్తాం, దుఃఖిస్తాం, దేవుడిని నిందిస్తాం. కానీ ఈ సూత్రం మనకు గుర్తు చేస్తుంది, మనకు ఏది లభిస్తున్నా లేదా లభించకున్నా దాని వెనక ఆ పరమశక్తి, ఆ దేవుని ఏదో ఒక ప్రణాళిక ఉంది. అది మనకు చివరికి మంచిదే. మన పరిమిత బుద్ధితో మనకు నిజంగా ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం చేసుకోలేము. మన కోరికలు, మన అసంపూర్ణ సమాచారం తక్షణ అవసరాలపై ఆధారితమై ఉండవచ్చు. కానీ సర్వజ్ఞానుడైన దేవుడు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలిసినవాడు. మన సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. బహుశా మనం కోరుతున్న వస్తువు మనకు హానికరం కావచ్చు, అందుకే అది మనకు లభించడం లేదు. బహుశా మనకు వచ్చిన కష్టం మనకు ఏదైనా నేర్పించడానికి లేదా మనల్ని బలపరచడానికి వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఏది లభిస్తుందో దాన్ని దేవుని ప్రసాదంగా భావించి స్వీకరించాలి, అందులో సంతృప్తిని వెతకాలి. ఏది లభించలేదో దానికోసం శోకించడం కంటే దేవుడు మన కోసం ఏదో వేరే, ఏదో మంచిది ఆలోచించి ఉంటాడని విశ్వసించాలి. ఇచ్చేవాడిపై నమ్మకముంచండి, ఆయన ఎప్పుడూ మన మంచి కోసమే చేస్తాడు. శ్రీకృష్ణుడంటాడు, నేను ప్రతి అడుగులో నీతోనే ఉన్నాను. జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తే నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకోకు. నేను ఎల్లప్పుడూ నీతోనే నిలబడి ఉన్నాను, నీ ప్రతి సవాలును ఎదుర్కోవడానికి. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు తన భక్తులకు ఇచ్చిన గొప్ప హామీ, ఆసరా. జీవిత సంఘర్షణల్లో, నిరాశ క్షణాల్లో మనం పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయామని, మనకు తోడు ఎవరూ లేరని అనిపించినప్పుడు శ్రీకృష్ణుడు ఈ మాట మనకు గుర్తు చేస్తుంది. ఆ అదృశ్య శక్తి, ఆ పరమాత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని. ఆయన మనల్ని చూస్తున్నాడు, మన మాట వింటున్నాడు, మన సహాయానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కేవలం ఆయనను పిలవడం, ఆయనపై విశ్వాసం ఉంచడం అవసరం. కష్టాలు జీవితంలో భాగం. అవి మనల్ని బలపరచడానికి వస్తాయి, మనల్ని పరీక్షించడానికి వస్తాయి. కానీ ఈ కష్టాలను ఎదుర్కోవడంలో మనం ఒంటరిగా లేమని విశ్వసించాలి. కృష్ణుడనే సారథి ఎల్లప్పుడూ మన జీవిత రథాన్ని సరైన దిశలో నడిపించడానికి మనకు ఆసరాగా ఉంటాడు. ఆయన నేరుగా వచ్చి కష్టాన్ని దూరం చేయడు, కానీ దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని, బుద్ధిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు మనతో ఉన్నాడని మనం భావించినప్పుడు మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన భయం తగ్గుతుంది, మనం పెద్ద పెద్ద సవాళ్లను కూడా ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం. ఈ అనుభూతే ఒక గొప్ప శక్తి. శ్రీకృష్ణుడంటాడు, నేను కూడా ఈ ప్రపంచంలో దుఃఖాలను ఎదుర్కొన్నాను. నా బాల్యం ప్రమాదాలతో నిండి ఉండేది. కంసుడు నన్ను పదే పదే అంతం చేయడానికి ప్రయత్నించినప్పటికీ నేను ధైర్య సాహసాలతో ప్రతి సవాలును ఎదుర్కొన్నాను. మహాభారత యుద్ధంలో నా ప్రియమైన వారిని ఒకరినొకరు విరోధంగా చూసి నా మనసు కూడా బాధపడింది. కానీ నేను నా కర్తవ్యం నుండి ఎప్పుడూ వెనుదిరగలేదు. దుఃఖం జీవితంలో ఒక భాగం, కానీ ఏ పరిస్థితి శాశ్వతం కాదని నీకు నేర్పించడానికి నేను ఆ దుఃఖాలను అనుభవించాను. నువ్వు ధైర్యం, విశ్వాసంతో పనిచేస్తే ప్రతి దుఃఖం నిన్ను బలపరుస్తుంది. నేను ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నట్లే నువ్వు కూడా చెయ్యగలవు.
భగవాన్ శ్రీకృష్ణుడు తన జీవిత ఉదాహరణ ద్వారా మనకు వివరిస్తాడు, దుఃఖాలు కష్టాలు కేవలం మానవుల జీవితంలోనే కాకుండా స్వయంగా దేవుడు మానవ రూపంలో అవతరించినప్పుడు కూడా ఆయన అనేక కష్టాలను సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన జననం కారాగారంలో జరిగింది. పుట్టగానే తల్లిదండ్రుల నుండి విడిపోవలసి వచ్చింది. బాల్య నుండే కంసుడిలాంటి శక్తివంతమైన శత్రువు భయం వెంటాడింది. అతను ఆయనని చంపడానికి అనేక రాక్షసులను పంపాడు. మహాభారత యుద్ధంలో ఆయన తన బంధువులను గురువులను ఒకరికొకరు విరోధంగా పోరాడటం చూడవలసి వచ్చింది. అది ఆయనకు అత్యంత బాధాకరమైనది. కాని ఆయన ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. ప్రతి పరిస్థితిని ఆయన ధైర్యం, సాహసం, బుద్ధి, ధర్మ మార్గంలో నడుస్తూ ఎదుర్కొన్నాడు. ఆయన జీవితం మనకు నేర్పుతుంది, దుఃఖాలు తాత్కాలికమైనవని, పరిస్థితులు మారుతూ ఉంటాయి. మనం దుఃఖాలకు భయపడకూడదు, వాటి నుండి నేర్చుకోవాలి. ధైర్యం, విశ్వాసం ఇవి రెండు గొప్ప ఆయుధాలు. వీటితో మనం ఎలాంటి దుఃఖాన్నైనా లేదా కష్టాన్నైనా జయించగలం. దుఃఖాలు మనల్ని బలహీనపరచడం కంటే బలపరుస్తాయి, మనం సరైన దృక్పథంతో ఉంటే. కృష్ణుడు చేసినట్లే మనం కూడా మన జీవిత సవాళ్లను ఎదుర్కోగలం. మనం ఆయన చూపిన మార్గంలో నడిస్తే. అదృష్టంలో గులాబీలు ఏడిస్తే దొరకవు. గులాబీల దగ్గరకు చేరాలంటే ముళ్లతో పోరాడాల్సిందే. ఈ సామెత మనకు కర్మ, సంఘర్షణ ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. మనం తరచుగా మన అదృష్టాన్ని నిందిస్తాం, మనకు మంచి విషయాలు ఎందుకు దొరకడం లేదని, మన అదృష్టం బాగోలేదని ఏడుస్తాం. కానీ కేవలం ఏడవడం వల్ల, ఫిర్యాదు చేయడం వల్ల లేదా అదృష్టం మీద ఆధారపడి కూర్చోవడం వల్ల ఏమీ సాధించలేము. జీవితంలో అందమైన విషయాలు, విజయం, సుఖం, గులాబీలు సులభంగా దొరకవు. వాటిని పొందడానికి ప్రయత్నించాలి, కష్టపడాలి. దారిలో వచ్చే అడ్డంకులను, కష్టాలను, ముళ్లను ఎదుర్కోవాలి. తోటమాలి గులాబీ పువ్వును పొందడానికి ముందుగా నేల సిద్ధం చేయాలి, విత్తనాలు నాటాలి, నీరు పోయాలి, ఎరువు వేయాలి. ముళ్ల నుండి తప్పించుకుంటూ లేదా వాటిని తొలగిస్తూ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం కూడా మన లక్ష్యాలను సాధించడానికి సంఘర్షించాలి. దారిలో కష్టాలు వస్తాయి, వైఫల్యాలు ఎదురవుతాయి, జనం విమర్శిస్తారు. ఇవన్నీ ముళ్ళే. కానీ మనం ఓటమిని అంగీకరించకూడదు. మనం ఆ ముళ్లతో పోరాడాలి, వాటిని అధిగమించాలి. అప్పుడే మనం విజయం అనే అందమైన గులాబీని చేరగలుగుతాము. కష్టపడే వారికి, ముళ్లకు భయపడి వెనక్కి తగ్గని వారికే అదృష్టం కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి ఏడవడం మానేసి కర్మ చేయండి, సంఘర్షించండి. గులాబీలు మీ పాదాలు చెంత ఉంటాయి. నవ్వండి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే జీవితం వికసిస్తుంది. కానీ మీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటే ఈ అందమైన జీవితం ఎప్పుడు గడిచిపోతుందో కూడా తెలియదు. చిరునవ్వు ఒక చిన్న చర్య, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. మనం నవ్వినప్పుడు మనం సంతోషంగా ఉండటమే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా సానుకూలంగా మారుతుంది. చిరునవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఇతరులను మన వైపు ఆకర్షిస్తుంది. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. మీరు ఎవరినైనా చూసి నవ్వినప్పుడు ఎదుటివారు కూడా తరచుగా నవ్వుతారు. జీవితంలో సమస్యలు, ఒత్తిడిలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ వాటిలోనే చిక్కుకొనిపోయి నుదుటిపై చింతరేఖలతో తిరుగుతూ ఉంటే మనం జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను, దాని అందాన్ని అనుభవించలేము. ఈ అందమైన జీవితం ఎప్పుడు చేజారిపోతుందో మనకు తెలియదు కూడా. నవ్వడం అంటే సమస్యలు లేవని కాదు, మనం ఆ సమస్యల కంటే గొప్పవాళ్లమని, వాటిని ఎదుర్కోగలమని అర్థం. ఇది ఒక సానుకూల దృక్పథానికి ప్రతీక. చిన్న చిన్న విషయాలకు నవ్వడానికి ప్రయత్నించండి. జనంతో నవ్వుతూ కలవండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని నవ్వండి. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీ సంబంధాలు మెరుగుపడతాయి, జీవితం మరింత ఆనందమయమని అనిపిస్తుంది. ఒత్తిడిని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. చిరునవ్వును మీ ఆయుధంగా చేసుకోండి. ఈ అందమైన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించండి. పొగ నొప్పిని వ్యక్తపరుస్తుంది, బూడిద కథలను మిగిల్చి వెళుతుంది. కొందరి మాటల్లో పస ఉండదు, కొందరి మౌనాలు కూడా గుర్తులను వదిలి వెళతాయి. ఈ వాక్యాలు లోతైన అర్థాలను కలిగి ఉన్నాయి. పొగ ఏదైనా కాలినప్పుడు పైకి లేస్తుంది. ఇది బాధ, సంఘర్షణ లేదా ఏదైనా నాశనమవడానికి ప్రతీక కావచ్చు. ఇది కాలే ప్రక్రియలో కలిగిన నొప్పిని వ్యక్తపరుస్తుంది.
అంతా కాలిపోయి బూడిదైనప్పుడు వెనక బూడిద మిగులుతుంది. ఈ బూడిద ఆ పొగ వెనక ఉన్న సంఘటనల, అనుభవాల, జ్ఞాపకాల కథను చెబుతుంది. ఇది గతం యొక్క అవశేషం. ఇక్కడ ఏదో ఉండేదని, ఏదో జరిగిందని మనకు తెలియచేస్తుంది. అలాగే మనుషులతో కూడా జరుగుతుంది. కొందరు చాలా మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు చెబుతారు. కానీ వారి మాటల్లో ఎలాంటి బలం, సత్యం, లోతు ఉండదు. వారి మాటలు గాలి మాటలు, వాటిలో పసవు ఉండదు. మరోవైపు కొందరు తక్కువ మాట్లాడుతారు లేదా పూర్తిగా మౌనంగా ఉంటారు. కానీ వారి మౌనంలో కూడా అనేక అర్థాలు దాగి ఉంటాయి. వారి మౌనం అనేక కథలని చెబుతుంది. వారి భావాలను, అనుభవాలను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ పస లేదు అంటే ప్రతిదానికి జ్ఞాపకాలు ఉంటాయని, ముళ్లలో కూడా ఒక స్మృతి ఉంటుందని మనం చూడాలి. కానీ వారి మౌనం కూడా చాలా చెబుతుంది. వారి నిశ్శబ్దంలో నొప్పి ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, నిరసన ఉండవచ్చు, లేదా ఏదైనా లోతైన రహస్యం దాగి ఉండవచ్చు. వారి మౌనం కూడా తమ వెనుక లోతైన గుర్తులను వదిలివెడుతుంది. అవి ఆలోచింపజేస్తాయి. మాటల కంటే కొన్నిసార్లు మౌనం శక్తివంతమైనది. ఎంత మాట్లాడారు అనేది ముఖ్యం కాదు, చెప్పిన దాని లేదా చెప్పని దాని అర్థం, ప్రభావం ఎంత లోతుగా ఉందనేదే ముఖ్యం. సాధ్యమైతే మనసు చెప్పిందే చెయ్యండి. ఎందుకంటే మెదడు చెప్పేది కొన్నిసార్లు నిర్బంధం కావచ్చు, కానీ మనసు చెప్పేది మనస్ఫూర్తి అయిన సమ్మతి. ఇది హృదయం, మెదడు మధ్య సంఘర్షణ, సరైన ఎంపిక చేసుకోవడం గురించిన సలహా. మన మెదడు తర్కం, విశ్లేషణ, లాభనష్టాలు, సామాజిక ఒత్తిడి, ఇతరుల అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మెదడు సూచించే మార్గం తరచుగా సురక్షితమైనది, ఆచరణాత్మకమైనది, సమాజం ఆమోదించేదిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మెదడు నిర్ణయాలు మన అంతర్గత కోరికలకు, మన నిజమైన ఆనందానికి విరుద్ధంగా ఉంటాయి. మనం మెదడు మాట వింటాము, కానీ లోపల సంతోషంగా ఉండము. ఇది ఒక రకమైన నిర్బంధం అవుతుంది. సమాజం కోసం, కుటుంబం కోసం లేదా భద్రత కోసం చేసుకున్న సర్దుబాటు. మరోవైపు మన హృదయం మన అంతరాత్మ యొక్క స్వరం. మన నిజమైన కోరికలు, మన అభిరుచులు, మన ప్రేమకు కేంద్రం. హృదయం చెప్పేదానిలో బహుశా తర్కం తక్కువగా ఉండొచ్చు, ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కానీ అందులో మన ఆత్మ యొక్క సమ్మతి ఉంటుంది. హృదయం చూపిన మార్గంలో నడవడం వల్ల మనకు నిజమైన ఆనందం, సంతృప్తి లభిస్తాయి. ఆ మార్గం కష్టమైనదైనా సరే. మనం హృదయం మాట విన్నప్పుడు మనం మన పట్ల నిజాయితీగా ఉంటాము. మెదడు మనకు ఏమి చెయ్యాలి అని చెబుతుంది, అయితే హృదయం మనకు మనం ఏమి చెయ్యాలనుకుంటున్నాము అని చెప్తుంది. జీవితంలో సమతుల్యత అవసరం. మెదడు సలహాను నిర్లక్ష్యం చేయకూడదు, కానీ అంతిమ నిర్ణయం తీసుకునేటప్పుడు మన అంతరాత్మ, మన హృదయ స్వరాన్ని తప్పకుండా వినాలి. ఎందుకంటే మన హృదయ సమ్మతి ఉన్న పనే మనకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది. 4 రోజుల జీవితం నవ్వుతూ సంతోషంగా గడిపే. ఎవరి మనసు నొప్పించుకు, అందరి బాధలు పంచుకో. ఒక్క మంచితనం తప్ప వెంట ఏదీ రాదు. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఈ మాట మదిలో ముడివేసుకో. ఈ చిన్న కవిత జీవిత సారాన్ని చెబుతుంది. మొదటిది, జీవితం క్షణభంగురం. 4 రోజులది అంటే చాలా చిన్నది. కాబట్టి దీన్ని ఏడుస్తూ, చింతిస్తూ లేదా ద్వేషిస్తూ వృధా చేసుకోకూడదు. దీన్ని నవ్వుతూ, సంతోషంగా, ప్రేమతో, ఆనందంతో గడపాలి. రెండవది, మనం ఇతరుల మనసు నొప్పించే, ఇతరులకు కష్టం కలిగించే ఏ పని చెయ్యకూడదు. మనం ఇతరుల పట్ల సున్నితంగా ఉండాలి. బదులుగా మనం ఇతరుల దుఃఖాలను తగ్గించడానికి ప్రయత్నించాలి. వారి బాధలను పంచుకోవాలి. వారికి ఆసరాగా నిలబడాలి. మూడవది, మనం ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయినప్పుడు ధన సంపదలు, గౌరవ మర్యాదలు ఏవీ వెంట రావు. ఏదైనా వెంట వస్తే లేదా వెనుక మిగిలితే అది మన మంచితనం, మన మంచి కర్మలు, మనం ఇతరులకు చేసిన మేలే మన అసలు సంపద. నాలుగవది, కర్మ సిద్ధాంతం అటలం. అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది. మనం ఇతరులకు మంచి చేస్తే మనకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దీన్ని మనసులో ముడివేసుకోవాలి. ఇదే సుఖమయమైన,
సార్థకమైన విజయవంతమైన జీవితానికి మూలమంత్రం. చిన్న జీవితం, దాన్ని సంతోషంగా జీవించు. ఇతరులను బాధ పెట్టకు, వారి బాధలను తగ్గించు. మంచితనం పెంపొందించుకో, ఎందుకంటే చివరికి అదే ఉపయోగపడుతుంది. మంచి చేయడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఫిర్యాదు చేయడం కంటే కృతజ్ఞతగా ఉండటం ఎప్పుడూ మంచిది. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు సుఖం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం. కొన్నిసార్లు విజయం లభిస్తుంది, కొన్నిసార్లు వైఫల్యం. కొన్నిసార్లు అంతా సులభంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్ని వైపులా కష్టాలే కనిపిస్తాయి. ఈ మారుతున్న పరిస్థితులలో మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. చాలామంది కష్ట పరిస్థితులలో ఫిర్యాదు చేయడం మొదలుపెడతారు. అదృష్టాన్ని నిందిస్తారు, దేవుణ్ణి నిందిస్తారు, ఇతరులపై ఆరోపణలు చేస్తారు. ఫిర్యాదు చేయడం వల్ల పరిస్థితులు మారవు, పైగా మన నెగటివిటీ ఇంకా పెరుగుతుంది, మన దుఃఖం ఇంకా లోతుగా మారుతుంది. మరోవైపు కొందరుంటారు, వారు ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత తెలుపుతారు. వారు కష్టాలలో కూడా వారి దగ్గర ఏముంది, దేనికి వారు కృతజ్ఞతగా ఉండవచ్చు అని చూడడానికి ప్రయత్నిస్తారు. బహుశా వారి దగ్గర ఆరోగ్యం ఉంది, కుటుంబం ఉంది, 2 పూటలా తిండి ఉంది, లేదా కనీసం జీవితమైనా ఉంది. కృతజ్ఞతగా ఉండే భావన మనల్ని సానుకూలంగా చేస్తుంది. మన పరిస్థితి మనం అనుకున్నంత చెడ్డది కాదు అని మనకు గ్రహింపచేస్తుంది. ఇది మనకు సంతృప్తిని, శాంతిని ఇస్తుంది. మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు మన దగ్గర లేని వాటిపై కాకుండా ఉన్న వాటిపై దృష్టి కేంద్రీకరిస్తాము. ఇది మనకు కష్టాలతో పోరాడే శక్తినిస్తుంది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఫిర్యాదు చేయడం కంటే కృతజ్ఞతగా ఉండే అలవాటు చేసుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మంచిదే కాదు, జీవితం పట్ల మిమ్మల్ని మరింత సానుకూలంగా, ఆశాజనకంగా చేస్తుంది. కొన్నిసార్లు జీవితం మనల్ని ఒక కోడలిలో నిలబెడుతుంది. అక్కడ తీసుకునే ఒక నిర్ణయం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. జీవితంలో చాలాసార్లు మనకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన మలుపులు వస్తాయి. ఈ నిర్ణయాలు మన భవిష్యత్తు దిశను నిర్దేశిస్తాయి. వాటి ప్రభావం మనపైనే కాకుండా మనతో సంబంధం ఉన్నవారిపై కూడా పడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం 2 లేదా అంతకంటే ఎక్కువ మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవలసిన కూడలిలో నిలబడతాము. ప్రతి మార్గానికి దాని స్వంత పరిణామాలు, దాని స్వంత మూల్యం ఉంటాయి. ఈ నిర్ణయం వృత్తికి సంబంధించినది కావచ్చు, సంబంధానికి సంబంధించినది కావచ్చు, నైతికతకు సంబంధించినది కావచ్చు, లేదా ఏదైనా పెద్ద మార్పుకు సంబంధించినది కావచ్చు. అలాంటి సమయంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం మనకు చాలా ఖరీదైనది కావచ్చు. దాని పశ్చాత్తాపం మనకు జీవితాంతం ఉండవచ్చు. అదే సమయంలో ఒక సరైన నిర్ణయం మన జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లగలదు. ఈ నిర్ణయాత్మక క్షణాలలో చాలా జాగ్రత్తగా, శాంతంగా, దూరదృష్టితో నిర్ణయం తీసుకోవటం అవసరం. మనం మన హృదయం, మెదడు రెండింటినీ వినాలి. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయాలి. సంభావ్య పరిణామాలపై విచార చేయాలి. కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవటం చాలా కష్టం, ఎందుకంటే అందులో త్యాగం లేదా ప్రమాదం ఉండవచ్చు. కానీ అలాంటి కూడళ్లలో ధైర్యం, వివేకంతో తీసుకున్న నిర్ణయమే మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఈ నిర్ణయాల మూల్యం పెద్దది కాబట్టి వాటిని తేలికగా తీసుకోకూడదు. కళ్ల సముద్రం నుండి జారే ముత్యాలు అమూల్యమైనవి, కానీ కొందరు అవివేకులు వాటికి కూడా వెలకడతారు. కళ్ల నుండి జారే ముత్యాలు అంటే కన్నీళ్లు. కన్నీళ్లు కేవలం నీటి బిందువులు కావు, అవి మన లోతైన భావాలు అయిన దుఃఖం, నొప్పి, బాధ, ఆనందం, సానుభూతి వ్యక్తీకరణలు. అవి మన అంతరంగ సముద్రం నుండి వెలువడిన అమూల్యమైన ముత్యాలు. మన సున్నితత్వానికి, మాం జీవించి ఉన్నామని చెప్పడానికి నిదర్శనాలు. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు అతను తన ఆత్మలోని ఒక భాగాన్ని ప్రపంచం ముందు ఉంచుతున్నాడు. ఈ కన్నీళ్లు చాలా విలువైనవి, ఎందుకంటే అవి నిజమైనవి, వాటిలో ఎలాంటి కల్పన ఉండదు. కానీ ప్రపంచంలో కొందరు అలాంటి అవివేకులు, సున్నితత్వం లేనివారు కూడా ఉంటారు. వారు ఈ కన్నీళ్ల విలువను గుర్తించరు. వారు ఏడ్చి వారిని ఎగతాళి చేస్తారు, వారిని బలహీనులుగా భావిస్తారు, లేదా వారి కన్నీళ్లను ఆసరాగా తీసుకుని లాభపడటానికి ప్రయత్నిస్తారు. వారు అతని భావాలకు వెలకడతారు, తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. ఈ కన్నీళ్లు ఎంత పవిత్రమైనవో, అమూల్యమైనవో వారు అర్థం చేసుకోరు. ఎవరిదైనా దుఃఖంలో వారి కన్నీళ్లను తొడవటం, వారికి సాంత్వన కలిగించటం, వారి భావాలను గౌరవించటం మానవత్వానికి నిదర్శనం. కాని వారి కన్నీళ్లను తక్కువ అంచనా వేయడం,
వాటిని ఎగతాళి చేయడం లేదా వాటికి వెల కట్టడం సున్నితత్వం లేకపోవటం, క్రూరత్వం. మనం ఇతరుల భావాలను, వారి కన్నీళ్లను గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే అవి ఆత్మ యొక్క స్వరం. మార్పుకు భయపడటం, సంఘర్షణకు భయపడటం మనిషి యొక్క అతిపెద్ద పిరికితనం. మార్పు జీవిత నియమం. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ మారుతున్నాయి. సమయం, వాతావరణం, పరిస్థితులు, జనం, మనం కూడా. ఈ సహజ ప్రక్రియకు భయపడటం, మార్పును అంగీకరించకపోవటం, పాత స్థితికి అతుక్కొని ఉండటం మనం జీవిత ప్రవాహంతో పాటు సాగడానికి భయపడుతున్నామని చూపుతుంది. మార్పు మనల్ని మన సౌకర్యవంతమైన జోన్ నుండి బయటకు తీసుకువస్తుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలని, స్వీకరించాలని డిమాండ్ చేస్తుంది. దీనికి భయపడటం మన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే సంఘర్షణ కూడా జీవితంలో ఒక విడదీయరాని భాగం. సంఘర్షణ లేకుండా ఏదీ సాధించలేము. అది విద్య అయినా, వృత్తి అయినా, సంబంధాలైనా లేదా ఆత్మవికాసమైనా ప్రతి రంగంలో మనం సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొని తీరాల్సి వస్తుంది. ఈ సంఘర్షణలకు భయపడటం, కష్టపడటానికి వెనకాడటం, కష్టాల నుండి పారిపోవటం ఇది కూడా పిరికితనమే. సంఘర్షణకు భయపడే వ్యక్తి ఎప్పుడూ తన లక్ష్యాలను సాధించలేడు, ఒక సగటు జీవితాన్ని గడపవలసి వస్తుంది. మార్పు, సంఘర్షణ రెండూ మనల్ని బలపరుస్తాయి, మనల్ని అభివృద్ధి చేస్తాయి, మనకు జీవితంలోని కొత్త అనుభవాలను ఇస్తాయి. వీటికి భయపడటం అంటే జీవితానికే భయపడటం. ధైర్యవంతుడు మార్పును స్వాగతిస్తాడు, సంఘర్షణను ఎదుర్కొంటాడు. ఇదే ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి మార్గం. పిరికితనం మనల్ని వెనక్కి నెట్టుతుంది, కానీ ధైర్యం మనల్ని ముందుకు తీసుకువెళుతుంది. జీవితంలో గొప్ప గురువు కాలం. కాలం నేర్పించే పాఠాలు మరెవరూ నేర్పించలేరు. పుస్తకాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మిత్రులు వీరందరూ మనకు చాలా నేర్పిస్తారు. కానీ జీవితంలోని లోతైన, శాశ్వతమైన పాఠాలు మనకు కాలం, అనుభవం మాత్రమే నేర్పిస్తాయి. కాలం మనకు తరగతి గది లేదా పుస్తకం నేర్పించలేని విషయాలను నేర్పిస్తుంది. కాలం మనకు జనాల అసలు రూపాన్ని చూపిస్తుంది. కాలం మనకు మన తప్పులను గ్రహింపచేస్తుంది. కాలం మనకు ఓర్పు నేర్పుతుంది. కాలం మనకు ఎవరు మనవారు, ఎవరు పరాయివారు తెలియచేస్తుంది. కాలం మనకు విజయం విలువ, వైఫల్యం నొప్పిని అనుభవింపచేస్తుంది. కాలం మనకు ఏది శాశ్వతం కాదని, సుఖంగాని, దుఃఖంగాని నేర్పిస్తుంది. కాలం మన గాయాలను మాన్పుతుంది, మనల్ని బలపరుస్తుంది. కాలం మనకు క్షమించడం, ముందుకు సారడం నేర్పిస్తుంది. కాలంతో పాటు లభించే అనుభవాలు మన అవగాహనను లోతుగా చేస్తాయి, మన దృక్పథాన్ని విశాలంగా చేస్తాయి. కాలం దెబ్బ గొప్ప దెబ్బ, కాలమిచ్చే జ్ఞానం గొప్ప జ్ఞానం. మనం కోరుకున్నా కోరుకోకపోయినా కాలం మనకు నేర్పిస్తూనే ఉంటుంది. కేవలం అది ఇచ్చే పాఠాలపై శ్రద్ధ పెట్టి వాటి నుండి నేర్చుకుని మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. కాలం అత్యంత కఠినమైన కానీ అత్యంత ప్రభావవంతమైన గురువు. అర్హులు మార్చబడతారు, పాత్రలు మార్చబడతాయి. ఇది లోకం సామి. ఇక్కడ కోరిక తీరకపోతే దేవుళ్లనే మార్చేస్తారు. ఈ వాక్యాలు ప్రపంచం యొక్క స్వార్థపూరిత, అస్థిర స్వభావంపై లోతైన వ్యంగ్యాస్త్రాలు. ఇక్కడ విషయాలు ఎంత త్వరగా మారిపోతాయో ఇది చిత్రీకరిస్తుంది. అర్హులు మార్చబడతారు అంటే నిజంగా దేనికైనా అర్హుడైన వ్యక్తికి అది దక్కదు, వేరొకరికి ఇవ్వబడుతుంది. ఇది అన్యాయాన్ని, పక్షపాతాన్ని సూచిస్తుంది. పాత్రలు మార్చబడతాయి. జనం తమ పాత్రలను, తమ ముసుగులను మార్చుకుంటూ ఉంటారు. ఈరోజు స్నేహితుడు, రేపు శత్రువు కావచ్చు. జనం తమ సౌలభ్యం ప్రకారం తమ ప్రవర్తనను, తమ విధేయతను మార్చుకుంటారు. అన్నింటికంటే పెద్ద వ్యంగ్యం చివరి వాక్యంలో ఉంది. ఇక్కడ కోరిక తీరకపోతే దేవుళ్లనే మార్చేస్తారు. మనిషి ఎంత స్వార్థపరుడు, అసహనపరుడంటే అతని ఏదైనా కోరిక, ఏదైనా మొక్కు తీరకపోతే అతను ఆ దేవుణ్ణి నమ్మడం మానేస్తాడు, లేదా అతని కోరిక తీరుతుందనే ఆశతో వేరే దేవుణ్ణి పూజించడం మొదలుపెడతాడు. అతని భక్తి కూడా స్వార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపంచంలో విధేయత, విశ్వాసం, ఓర్పు ఎంత తక్కువగా ఉన్నాయో చూపుతుంది. జనం సంబంధాలను, పాత్రలను, చివరికి తమ విశ్వాసాలను కూడా తమ అవసరాలు, కోరికలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. అంతా ఎంత తాత్కాలికమో స్వార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపంచ రంగస్థలం. ఇక్కడ అన్నీ మారుతూ ఉంటాయి. బహుశా స్వార్థం మాత్రమే స్థిరంగా ఉంటుంది. జీవితంలో మోసపోవడం కూడా అవసరమే. ఎందుకంటే నడవడం తల్లిదండ్రులు నేర్పిస్తారు, కానీ నిలదొక్కుకోవడం మనమే నేర్చుకోవాలి. ఇది అనుభవం యొక్క ప్రాముఖ్యత, ఆత్మనిర్భరత గురించిన పాఠం. మనం చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన చేయి పట్టుకుని నడవడం నేర్పిస్తారు.
మనం కింద పడకుండా కాపాడతారు. ప్రపంచ కష్టాల నుండి మనల్ని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారు మనకు జీవితంలోని ప్రాథమిక విషయాలు నేర్పిస్తారు. కానీ జీవితంలోని అసలు పాఠాలు మనం మన అనుభవాల నుండే నేర్చుకోవాలి. ఈ అనుభవాలలో మోసపోవడం కూడా ఉంటుంది. మనం ఎవరి చేతులైనా మోసపోయినప్పుడు, అది స్నేహితుడైనా, బంధువైనా, అపరిచితుడైనా, మనకు చాలా దుఃఖం కలుగుతుంది. మన నమ్మకం దెబ్బతింటుంది. కానీ ఈ అనుభవం మనకొక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. జనంలు గుర్తించే పాఠం, జాగ్రత్తగా ఉండే పాఠం, మనపై మనం నమ్మకముంచుకునే పాఠం. నడవడం నేర్చుకోవడం ఒక విషయం, కానీ జీవిత మార్గంలో నడుస్తూ కింద పడినప్పుడు మనమే లేచి నిలదొక్కుకోవడం నేర్చుకోవడం మరో విషయం. ఈ నిలదొక్కుకోవడం మనకు మోసాలు, దెబ్బలే నేర్పిస్తాయి. ప్రతి మోసం మనల్ని మరింత బలంగా, మరింత తెలివిగా, మరింత జాగ్రత్తగా చేస్తుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని, జనంల ఉద్దేశాలను పరిశీలించడం అవసరమని ఇది మనకు నేర్పిస్తుంది. కాబట్టి మోసాన్ని కేవలం ఒక ప్రతికూల అనుభవంగా భావించకండి. దాన్ని జీవితంలోని ఒక అవసరమైన పాఠంగా భావించండి. అది మనల్ని ఆత్మనిర్భరులుగా, పరిపక్వంగా చేస్తుంది. తల్లిదండ్రులు మనకు నడవడం నేర్పిస్తారు, కానీ జీవితం మార్గంలో జాగ్రత్తగా నడవడం మనకు దెబ్బలు, మోసాలే నేర్పిస్తాయి. వర్షంలో స్నానం చేయడం సులువే, కానీ రోజూ స్నానం చేయడానికి వర్షం మీదే ఆధారపడలేం కదా. అలాగే అప్పుడప్పుడు అదృష్టం వల్ల పనులు సులువుగా జరిగిపోవచ్చు, కానీ ఎప్పుడూ అదృష్టం మీదే ఆధారపడి బ్రతకలేం. ఈ ఉదాహరణ అదృష్టం మరియు కర్మ మధ్య సమతుల్యాన్ని వివరిస్తుంది. వర్షంలో స్నానం చేయడం ఒక సుఖకరమైన అనుభవం కావచ్చు. అది ఎలాంటి ప్రయత్నం లేకుండా మనల్ని తడిపేస్తుంది. ఇది అదృష్టం వల్ల కలిగే ఆకస్మిక ఆనందం లాంటిది. కొన్నిసార్లు జీవితంలో మనం పెద్దగా కష్టపడకుండా అదృష్టవశాత్తు కొన్ని మంచి విషయాలు లభిస్తాయి. ఏదైనా లాటరీ తగలడం, ఏదైనా ఊహించని అవకాశం లభించడం, ఇది వర్షంలో స్నానం చేయడం లాంటిది. అది రోజూ జరగదు. కానీ మనం రోజూ స్నానం చేయాలంటే మనమే ప్రయత్నించాలి. స్నానాల గదికి వెళ్ళాలి, నల్లా తెరవాలి, నీటిని ఏర్పాటు చేసుకోవాలి. మనం రోజూ వర్షం కురుస్తుందని ఎదురు చూడలేం. అలాగే జీవితంలో రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి, మన లక్ష్యాలను సాధించడానికి మనమే కర్మ చేయాలి, కష్టపడాలి. మనం ఎప్పుడూ అదృష్టం మీదే ఆధారపడి జీవించలేం. అదృష్టం అప్పుడప్పుడు తోడ్పడవచ్చు, కానీ జీవితం కర్మపై ఆధారపడి ఉంటుంది. మంచి విషయాలు పొందడానికి నిరంతర ప్రయత్నం, పట్టుదల, శ్రమ అవసరం. అదృష్టం వర్షం లాంటిది, అది అప్పుడప్పుడు కురుస్తుంది. కానీ కర్మ నల్లా లాంటిది, దాన్ని మనం మన అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అదృష్టం వల్ల ఏదైనా లభిస్తే సంతోషించండి, కానీ జీవితం గడపడానికి మీ కర్మపై నమ్మకం ఉంచండి. భయపడి ఏ విషయం నిర్ణయం తీసుకోకండి. నిర్ణయం తీసుకున్నాక ఎప్పుడూ భయపడకండి. ఇది నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ధైర్యం, దృఢత్వాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మనం భయంలో ఉన్నప్పుడు, అది వైఫల్య భయమైనా, నష్టభయమైనా, లేదా జనుల ప్రతిస్పందన భయమైనా, మన మెదడు సరిగ్గా పనిచేయదు. భయం మన ఆలోచనా శక్తిని బలహీనపరుస్తుంది. ప్రతి సంబంధానికి ఒక పరిమితి, ఒక గీత ఉంటుంది. ఈ పరిమితిని పాటించడం సంబంధాన్ని ఆరోగ్యంగా, గౌరవప్రదంగా ఉంచడానికి చాలా అవసరం. ఈ పరిమితి లేదా సరిహద్దు రేఖ మనకు ఎక్కడ ఆగాలో, ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో తెలియజేస్తుంది. ఇది ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, భావాలను, ఆత్మాభిమానాన్ని గౌరవించడం నేర్పుతుంది. మనం ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు, ఆ అదృశ్య రేఖను దాటినప్పుడు సంబంధంలో ఒత్తిడి, కఠినత్వం రావడం మొదలవుతుంది. ఉదాహరణకు, స్నేహితుల మధ్య సరదాకి ఒక హద్దు ఉంటుంది. భార్యాభర్తల మధ్య వాదనకు ఒక హద్దు ఉంటుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య జోక్యానికి ఒక హద్దు ఉంటుంది. మనం అవసరానికి మించి అధికారం చెలాయించినప్పుడు, వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకున్నప్పుడు, అవమానకరమైన పదాలను ఉపయోగించినప్పుడు, లేదా ఇతరుల భావాలను దెబ్బతీసినప్పుడు మనం ఆ పరిమితిని దాటుతున్నామని అర్థం. ప్రతి సంబంధంలో కొంచెం దూరం, కొంచెం గౌరవం పాటించడం అవసరం. ఈ దూరం సంబంధం ఉక్కిరిబిక్కిరి కాకుండా కాపాడుతుంది, గౌరవం దానికి బలాన్నిస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాల కోసం ఈ పరిమితులను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం తప్పనిసరి. పరిమితులు విచ్ఛిన్నమైనప్పుడు సంబంధాలు కూడా విచ్ఛిన్నమవుతాయి లేదా గాయపడతాయి. ఎన్ని చెప్పని మాటలను వెంట తీసుకుపోతారో తెలియదు. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళతామని జనం అబద్ధం చెప్తారు. మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతని చేతులు ఖాళీగా ఉంటాయనేది నిజం. వెళ్ళేటప్పుడు కూడా భౌతికంగా ఏమీ తీసుకువెళ్ళడు. ధన సంపదలు, ఆస్తులు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ అతను పూర్తిగా ఖాళీ చేతులతో వెళతాడని చెప్పడం బహుశా పూర్తిగా సరైనది కాదు. మనిషి తనతో పాటు తన కర్మల లెక్క, తన జ్ఞాపకాలు, తన అనుభవాలు,
అన్నింటికంటే ముఖ్యంగా తన చెప్పని మాటలను తీసుకువెళతాడు. జీవితాంతం మనం ఎన్ని మాటలను మనసులో అణిచివేసుకుంటామో తెలియదు. ఎన్ని అనుభూతులు, ఎన్ని రహస్యాలు, ఎన్ని పశ్చాత్తాపాలు, ఎన్ని అసంపూర్ణ సంభాషణలు, ఎన్ని చెప్పని ప్రేమ లేదా ద్వేషపు మాటలు మనలోనే బందీలుగా ఉండిపోతాయి. మనం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, లేదా చెప్పే ధైర్యం చెయ్యలేం. చివరికి ఆ మాటలు మనతో పాటే వెళ్ళిపోతాయి. ఈ చెప్పని మాటలు ఒక భారంలా ఉంటాయి. బహుశా ఆత్మతో పాటు కూడా ప్రయాణిస్తాయేమో. జనం తమతో ఇతరులిచ్చిన ఆశీస్వాదాలను, శాపాలను కూడా తీసుకువెళతారు. వారు జీవించిన సంబంధాలలోని మాధుర్యాన్ని లేదా కఠినత్వాన్ని కూడా తమతో తీసుకువెళతారు. కాబట్టి భౌతికంగా మనం ఖాళీ చేతులతో వెళ్ళినా భావోద్వేగ, కర్మల స్థాయిలో మనం చాలా తీసుకువెళతాము. అందులో చెప్పని మాటలదే పెద్ద భాగం. కాబట్టి మనసులో ఎలాంటి భారం ఉంచుకోకుండా అవసరమైన మాటలను సమయానికి చెప్పేయడానికి ప్రయత్నించాలి. తద్వారా వెళ్ళేటప్పుడు మనసు తేలికగా ఉంటుంది. శ్వాస ఆగిపోవడమే మరణం కాదు. తప్పును తప్పు అని చెప్పే శక్తి లేని ప్రతి వ్యక్తి మరణించినట్టే. మరణం కేవలం శారీరకమైనది కాదు, మానసిక, నైతిక, ఆత్మిక మరణం కూడా ఉంటుంది. మన శ్వాస ఆగిపోయినప్పుడు మన భౌతిక శరీరం నశించిపోతుంది. ఇది జీవ సంబంధమైన మరణం. కానీ చాలామంది బ్రతికి ఉండగానే మరణించిన వారిలా ఉంటారు. వారు శ్వాస తీసుకుంటూ ఉంటారు, కానీ వారి ఆత్మ, వారి అంతరాత్మ చనిపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకరు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని, అత్యాచారాన్ని లేదా తప్పు విషయాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ కూడా దానికి వ్యతిరేకంగా గొంతు విప్పి ధైర్యం లేనివాడు. భయం వల్ల, స్వార్థం వల్ల లేదా ఉదాసీనత వల్ల అతను మౌనంగా ఉండిపోతాడు. తప్పుడు తప్పు అని చెప్పే ధైర్యం చేయలేడు. అలాంటి వ్యక్తి నైతికంగా మరణించి ఉంటాడు. తన అంతరాత్మ నిద్రపోయి ఉంటుంది. బ్రతికి ఉండడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు, సరైన దానికోసం నిలబడడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, నిజం మాట్లాడే ధైర్యం కలిగి ఉండటం కూడా. ఈ ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తి కదిలే శవం లాంటివాడు. అతని జీవితం నిరర్థకం. నిజమైన జీవితం అంటే అన్యాయం పట్ల ప్రతిఘటన, సత్యం పట్ల నిష్ఠ, తప్పును తప్పు అని నిర్భయంగా చెప్పే గొంతుగా ఉండటం. కాబట్టి కేవలం శ్వాస నడవడాన్నే జీవితంగా భావించుకోండి. మీ అంతరాత్మను బ్రతికించుకోండి. అప్పుడు మీకు మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవితంలో మీరు సానుకూల దృక్పథాన్ని అవలంబించినప్పుడు, దేవుడిపై విశ్వాసం ఉంచినప్పుడు, కర్మ చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు, సరైన మార్గంలో నడిచినప్పుడు, అప్పుడు మీకు మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభించడం మొదలవుతుంది. కష్టాలు వస్తాయి, కానీ వాటి పరిష్కార మార్గాలు కూడా తెరుచుకోవడం మొదలవుతాయి. బహుశా మీరు ఇతరుల అడ్డంకులను తొలగించినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేదా మీరు మౌనంగా ఉండి దేవుడిపై నమ్మకం ఉంచినప్పుడు పరిష్కారం లభిస్తుంది. లేదా మీరు అహంకారాన్ని త్యజించి వినయంగా మారినప్పుడు పరిష్కారం తడుతుంది. సమస్యల పరిష్కారం తరచుగా మనలోనే, మన ఆలోచనల్లో, మన కర్మలలో దాగి ఉంటుంది.